తెలుగువారి వంటలు ఇవాళ మైదా బిస్కెట్ ఎలా చేయాలి, దానికి కావలసిన పదార్థాలు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నా. కావలసిన పదార్థాలు మైదా నేను ఈ మెజరింగ్ బౌల్ కప్తో 2 తీసుకున్నాను. ఆ తర్వాత షుగరు దీంతోనే మనం ఏ కప్తో తీసుకుంటాం దాంట్లో 3/4 తీసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు లేదు కొద్దిగా తక్కువ తినేవాళ్ళు అయితే షుగరు 1/2 తీసుకోండి. ఆ తర్వాత జస్ట్ పించ్ సోడా. ఆ తర్వాత బటర్ వచ్చి మీకు 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేసుకుంటే మీకు మెత్తగా అంటే క్రిస్పీగా అండ్ మెత్తగా కూడా వస్తుంది. మీకు చాలా మైదా బిస్కెట్లు కావాల్సింది కావకుండా మీకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఇవి కావలసిన పదార్థాలు. ముందుగా షుగర్ని మనం పౌడర్ చేసుకోవాలి. ముందుగా షుగర్ చూసారు కదా, ఇలా పౌడర్ చేసుకోవాలి. అది వచ్చి మైదాలో వేసుకోవాలి. తర్వాత మనము ముందుగా తీసుకున్న సోడా జస్ట్ పించ్ 1/8 టేబుల్ స్పూన్ సరిపోతుంది. తర్వాత బటర్ ఇదన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మనము మైదా అంటే ఇప్పుడు నేను తీసుకునేది సాల్టెడ్ బటరు. సో సాల్టెడ్ బటర్ తీసుకున్నాను కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకోను. కొద్దిగా మీరు అది కూడా ఒక పించ్ సాల్ట్ వేసుకోండి అన్సాల్టెడ్ బటర్ అయితే, నెయ్యి అయితే. కానీ ఇలా చూసారంటే బటరు మీకు ఇలా ఉండాలి. మీకు మొత్తము బటరు ఆ తర్వాత ఇలా కలుపుకోవాలి. కొద్దిగా మీరు వాటర్ పోసుకోవాలి. జస్ట్ మనము బటర్ అంతా వేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఎక్కువ వాటర్ కూడా పట్టదు అండ్ కలుపుకోవాలి. మనము చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనము చూసారా మీకు ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మీకు వాటర్ చాలా తక్కువ అంటే మీకు జస్ట్ ఇట్లా చిలకరించుకొని వేసుకోవాలి. ఇలా ఉంటలు ఈ సైజులో ఉంటలు చేసుకోవాలి. చూసారంటే నేను ఆయిల్ ఏం వేసుకోవాలి, ఆల్రెడీ వేసిన బటర్తోనే నేను బాగా ప్రెస్ చేసుకుంటే ఈ రకంగా మీకు సబ్స్టెన్స్ ఈ రకంగా మీకు రావాలి ఉంటలు. ఈ సైజులో అన్ని మిగతా పిండిని కూడా కలుపుకొని ఆ తర్వాత మనం చపాతీ పిండిలాగా రోల్ చేసుకోవాలి. రౌండ్గా మీరు రుద్దుకోవాలి. ఆ రుద్దుకున్న దాన్ని మీరు డైమండ్ షేప్స్లో కట్ చేసుకోవాలి. ఇలా మీరు కత్తితో అయినా లేదు మీ దగ్గర పిజ్జా కట్టర్ ఉంటే పిజ్జా కట్టర్తో అయినా దేంతో అయినా ఈజీగా ఇలా మీరు డైమండ్ షేప్స్లో కట్ చేసుకోవాలి. అండ్ ఇలా కట్ చేసుకొని దీన్ని విడివిడిగా తీసుకొని మనము డీప్ ఫ్రైలో ఆయిల్లో వేసుకోవాలి. దీన్ని మనము కాగిన మీడియం హీట్లో పెట్టుకోవాలి. మనము దీంట్లోకి ఒక్కొక్కటిగా తీసి వేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియంలోనే పెట్టుకుంటే మీకు మాడకుండా అండ్ ఈజీగా ఫ్రై అవుతుంది. ఇలా చూసారు కదా, ఈ షేప్తో ఈ మందంతో కట్ చేసుకోవాలి. దీన్ని డీప్ ఫ్రైలో వేసుకోవాలి. అలా అన్నీ మనము కట్ చేసి విడివిడిగా పెట్టుకున్నవన్నీ ఇలా డీప్ ఫ్రైలో మీడియం హీట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు మీడియం హైట్లో పెట్టి ఇలా తిప్పుకోవాలి. ఈ కలర్లో చూసారా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మీడియం హైట్లో పెట్టుకొని బాగా చూసారా ఈ కలర్లో రావాలి మీకు. దీన్ని బాగా అన్నీ వేపుకోవాలి, మెల్లగా తిప్పుకోవాలి. తిప్పుకొని మనం ముందుగా ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఈ ఆయిల్ అంతా యూజ్ అయ్యేలాగా మనము తీసేసుకోవాలి. జస్ట్ ఇలా ప్రాసెస్ మొత్తం పిండిని ఫాలో అయితే సరిపోయింది. ఎంతో సింపుల్గా మీకు ఇంట్లోనే పిల్లలకి చాలా ఇష్టపడతారు ఈ మైదా బిస్కెట్లు. అండ్ ఇది స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు. మీకు దగ్గర ఒక 10 to 15 days స్టోర్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ మీకు గోల్డెన్ బ్రౌన్ అంటే డార్క్ బ్రౌన్ కాకుండా జస్ట్ ఈ కలర్లో వచ్చినప్పుడు మనము ఇవన్నీ చూసారా ఎంతో కలర్ఫుల్గా అండ్ చూసారా చాలా ఈజీగా దీన్ని మనము టిష్యూ పేపర్లో తీసుకోవాలి. అలా మీరు ప్రతిదీ తీసేసుకొని మనము సర్వ్ చేసుకోవడం. ఇలా ప్లేట్లో తీసుకొని మీరు సాయంత్రం ఈవినింగ్ స్నాక్గా ఈ బిస్కెట్ పిల్లలకైనా ఈవెన్ పెద్దవాళ్ళైనా టీతో పాటు తీసుకుంటే, ఎందుకంటే మనం చాలా తక్కువ షుగర్ వేసుకున్నాము. ఎంతో సింపుల్గా ఈజీగా ఈ బిస్కెట్ని స్టోర్ చేసుకొని మనం తినచ్చు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మా తెలుగువారి వంటలో సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఈ వీడియో చూసినందుకు.